Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఒక విజువల్ వండర్, ఒక మాస్టర్ పీస్ అయితే థియేటర్స్ లోకి వచ్చేసింది. సో మనం ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న ది వన్ అండ్ ఓన్లీ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ ది ఒడెస్సే సినిమా అయితే వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయిపోయింది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐమాక్స్ స్క్రీన్స్ లో ఈ సినిమా అయితే సందడి చేయడం జరిగింది. సో ఈ సినిమా ఎలా ఉంది, నోలన్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ ని క్రియేట్ చేశారు, సో ఈ సినిమా పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, థియేటర్స్ లోనే ఈ సినిమా ఎందుకు చూడాలి అనేది ఈ రివ్యూలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ రివ్యూ అప్డేట్స్ కోసం మన టాకీస్ టుడే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది పక్కా గ్రీక్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ. దాదాపు 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ట్రోజన్ వార్ ముగిసిన తర్వాత యుద్ధంలో గెలిచిన హీరో ఒడిసిస్ తన ఆర్మీతో కలిసి ఫైనల్ గా తన సొంత ఇంటికి, తన కింగ్డమ్ కి తిరిగి ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. నిజానికి కేవలం ఒక నెలలోనే పూర్తి కావాల్సిన ఆ ప్రయాణం ఏకంగా ఒక దశాబ్దం అంటే 10 సంవత్సరాల పాటు నడుస్తుంది. ఆ జర్నీలో ఒడిసిస్ ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, ఆ ప్రయాణం అంత లాంగ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ఇదే గ్యాప్ లో ఒడిసిస్ లేని సమయంలో తన రాజ్యాన్ని దోచుకోవాలని చూసిన శత్రువుల్ని తన భార్య అలాగే తన కొడుకు ఎలా డీల్ చేశారు, చివరికి ఒడిసిస్ అనుకున్న టైంకి తన ఇంటికి చేరుకున్నాడా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా గ్రీక్ మైథాలజీ స్టోరీ అయినప్పటికీ కూడా నోలన్ తన మార్క్ టైం ఎలిమెంట్ ని ఇందులో కూడా చాలా అద్భుతంగా వాడుకున్నారు. సో తన మార్క్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ సినిమాలో చాలా ఫ్రెష్ గా ప్రెజెంట్ చేశారు. ఇక సినిమాలో ట్రోజన్ వార్ ని మల్టిపుల్ పర్స్పెక్టివ్ లో చూపిస్తూ ఫైనల్ గా హీరో పర్స్పెక్టివ్ కి లింక్ చేసిన విధానం ఏదైతే ఉందో క్లాసిక్ నోలన్ స్టైల్ ని మళ్ళీ గుర్తు చేస్తుంది ఈ సినిమా. ఇక స్పెక్టికల్ అలాగే విజువల్స్ కోసం నోలన్ ఎక్కడ ఆర్ట్ ని స్టోరీని కాంప్రమైజ్ చేయలేదు. ప్రతి సీన్ వెనక ఒక సాలిడ్ రీజనింగ్ అనేది ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా కొంచెం హెవీ ప్లాట్ డ్రివెన్ అవడం వల్ల క్యారెక్టర్స్ బిల్డప్ కి నోలన్ ఎక్కువ టైం కేటాయించలేకపోయారు అనిపించింది. సో కొన్ని క్యారెక్టర్స్ బ్రిలియంట్ గా ఉన్నప్పటికీ సినిమా ఎండ్కి వచ్చేసరికి ఆడియన్స్ కొన్ని పాత్రలతో అంత కనెక్ట్ అవ్వరు. ఇక కొన్ని సీన్స్ లో యాక్షన్ కొరియోగ్రఫీ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఈ సినిమా నటీనటుల పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లీడ్ రోల్స్ లో నటించిన మ్యాట్ డామన్, టామ్ హాలండ్ అలాగే అన్నా హాత్వే, ఇక మిగిలిన రాబర్ట్ పట్టసన్ కూడా వాళ్ళ పాత్రలో అత్యంత స్ట్రాంగ్ అండ్ సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఇక గెస్ట్ రోల్స్ చేసినప్పటికీ జండయా, చార్లెస్ థెరన్ కూడా చాలా బాగా నటించారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే సో విజువల్స్ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. స్క్రీన్ మీద ల్యాండ్స్కేప్ షాట్స్ చూస్తుంటే అదిరిపోయింది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. థియేటర్ లో ఉన్న సౌండ్ సిస్టమ్ మనల్ని ఓడిసిస్ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇక విజువల్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాని పూర్తిగా ఐమాక్స్ కెమెరాలతో షూట్ చేశారు. నెక్స్ట్ లెవెల్ మేకింగ్ అనే చెప్తాను. ఇంకా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ది ఒడెసిస్ క్రిస్టోఫర్ నోలన్ కెరీర్ లోనే ది మోస్ట్ గార్జియస్ లుకింగ్ ఫిల్మ్ అని చెప్తాను. సో విజువల్స్ అలాగే ఆడియో ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని వేరే లోకానికి అయితే తీసుకెళ్తుంది. ఈ వీకెండ్ లో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ దగ్గరలో ఉన్న బెస్ట్ స్క్రీన్, బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ చూసుకొని ఈ విజువల్ వండర్ ని ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. సో ఇంకొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.